మెంటరింగ్ అంటే ఏంటని చాలామంది అడుగుతూ ఉంటారు. మెంటరింగ్ అనే దాని గురించి కొన్ని వందల వీడియోలు చేశాను నేను. ఏం లేదు, మీరు ఐఏఎస్ లేదా గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు. మీకు ఒక ఐక్యూ లెవెల్ ఉంటుంది, లెర్నింగ్ క్యాపబిలిటీస్ ఉంటాయి, ఒక మెమొరీ రేంజ్ ఉంటుంది, కాన్సన్ట్రేషన్ ఒక లెవెల్ ఉంటుంది, మీకంటూ ఒక స్టడీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, స్టడీ మెథడాలజీ ఉంటుంది. అంటే కొంతమంది నోట్స్ రాస్తేనే కానీ గుర్తుంటుంది, కొంతమంది నోట్స్ రాయాల్సిన అవసరం లేదు, కొంతమందికి 2 సార్లు చదివితే గుర్తుంటుంది, కొంతమందికి 5 సార్లు చదివితే కానీ గుర్తుండదు. ఇట్లా నీ యొక్క నేచర్, స్టడీ నేచర్, కెపబిలిటీస్, కెపాసిటీస్, ఇనెబిలిటీస్, పాజిటివ్స్, నెగిటివ్స్ ముందు అర్థం కావాలి. నీకు అర్థం కాకపోయినా కోచింగ్ ఇచ్చేవాళ్ళకి అర్థం కావాలి. ఒక 200 మంది క్లాస్ రూమ్లో కూర్చుంటే 200 మంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన ఎన్విరాన్మెంటల్ అంటే స్టడీకి సంబంధించిన నేచర్, ఇందాక నేను చెప్పిన పారామీటర్స్ అన్నీ కలిగి ఉంటారు. కొంతమంది మెమరీ ఎక్కువ ఉంటుంది, కొంత తక్కువ ఉంటుంది, కొంతమంది కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది, కొంతమంది కాంట్రాక్ట్ ఉంటుంది, కొంతమందికి ఇంగ్లీష్ ఎక్కువ వస్తుంది, కొంతమంది ఇంగ్లీష్ తక్కువ వస్తుంది, కొంతమందికి చదివిన వెంటనే గుర్తుంటుంది, కొంతమందికి 3 సార్లు చదివినా గుర్తుండదు, కొంతమందికి హిస్టరీ ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఎకనామిక్స్ ఇష్టం ఉంటుంది. ఇట్లా అందుకని కోచింగ్ సెంటర్లో 200 మందో 300 మందో క్లాస్ రూమ్లో కూర్చున్నప్పుడు వాళ్ళలో ఎవరు ఏంటి అనేది ఫ్యాకల్టీకి తెలియదు, తెలియాల్సిన అవసరం లేదు. అది కోచింగ్ ఎందుకు తెలియాలి? ఆయన పని వచ్చి క్లాస్ చెప్పడమే, ప్రతి ఒక్కడు ఏం చేస్తా చూడడం కాదు, అది నీ బాధ్యత. కానీ క్వైట్ ఆపోజిట్ మెంటరింగ్, అంతే. మెంటరింగ్లో నువ్వే ఉంటావు, నువ్వు మాత్రమే ఉంటావు. ఎవరితో? మెంటార్తో. గురువు శిష్యుడు, ఇంకెవరు ఉంటారు అంతే, ఏదో శిష్యురాలు అంతే. మెంటార్ అండ్ మెంటీ, టీచర్ అండ్ స్టూడెంట్, 1-to-1, 1-on-1. నువ్వు ఏ పదం పెట్టు, ఒకడో అంతే. అందుకని మెంటరింగ్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే అడ్వాంటేజ్ నీకు మాత్రమే సూటబుల్ అయ్యేది చెప్పడమే మెంటార్ చేస్తాడు. సరే, అందులో డిసడ్వాంటేజ్ ఉంది, క్లాసెస్ ఉంటావు, ఎందులోనూ ఉంటే ఆ మాటకు సార్ దీపం కిందన ఇప్పుడు చీకటిగానే ఉంటుంది, కాబట్టి అది వెలుగిచ్చేది ఎప్పుడూ కూడా లోపల చీకటి ఉంటుంది. అలా ప్రతి దాంట్లోనూ ఒక నెగిటివ్ ఉంటుంది. ఎందుకంటే నెగిటివ్ చూస్తున్నావా పాజిటివ్ చూస్తున్నావా అన్నది పాయింట్ కాదు, నీకు సూటబుల్ అయింది తీసుకుంటున్నావా లేదా అన్నది పాయింట్. అందుకని మెంటరింగ్ మీద మరిన్ని వివరాలు మీకు తెలియాలనుకుంటే అది గ్రూప్ 1 అయినా, గ్రూప్ 2 అయినా, ఏపీఎస్సీ అయినా, టీజీపీఎస్సీ అయినా, ఐఏఎస్ అయినా 8897826108కి ఫోన్ చేయండి. కండిషన్స్ అప్లై.